ఫర్ యువర్ డిమాండ్ అండి. నేను మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, గతంలో సిట్టు నివేదిక సమర్పించినప్పుడు బోలేబాబా డైరీ గురించి కానీ, వైష్ణవి గురించి కానీ, ప్రైమరీ గురించి కానీ ఎక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. ఎవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారనేటటువంటి అంశాలు సిట్టు నివేదికలో లేదు. ఇప్పుడు ఏకసభ్య నివేదికలో ఇవన్నీ వచ్చాయి. ఎట్లా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ వ్యవహారాన్ని? శ్రీశైలం గారు, కల్తీ అనేది జరిగిందని చెప్పేసి సిట్టు అదే విధంగా సిబిఐ ఇచ్చింది. దాంట్లో కొంతమంది పేర్లు కూడా నమోదు చేసింది. అంటే ఆ రోజు ఏం చెప్పాడంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ రిపోర్ట్ చూసి మాకు సంబంధం లేదు, ఇది అధికారులకే సంబంధము అని చెప్పింది సిట్టు సిబిఐ అని చెప్పేసి ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చేతులు దుప్పుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఏదైతే ఎస్ వాల్యూమ్ 104 నుంచి ఏదైతే ఉంటుందో అది కొవ్వు పదార్థము, 117 ఉంటే అది పంది కొవ్వు, అది పంది కొవ్వు కలవలేదని చెప్పేసి ఒక చైర్మన్ వాదించడం జరిగింది. కానీ కల్తీ జరగలేదని మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, అధికారుల పైన వేయడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే సిట్టు కానీ అదే ఏదైతే సిబిఐ కానీ వైవివి సుబ్బారెడ్డి పిఏ గారి పైన వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి పిఏకి బోర్డు ఏది సంబంధం లేదా, ఏదైతే వైవి సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా పిఏ చెప్తే అధికారులు వినేస్తారా అంటే ఇది ఎక్కడో మిస్యూజ్ అనేది జరుగుతూ ఉంది ఈ దీంట్లో. కానీ ఖచ్చితంగా సరైన రిపోర్టు వచ్చేంత వరకు చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటే పూర్తిగా అధికారుల పైన అనేసి చెప్పేసి ఏక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దినేష్ గారు. అదే విధంగా గతంలో సిట్టు సిబిఐ ఏం చేసింది, వైవి సుబ్బారెడ్డి పిఏని వరకు టచ్ చేయడం జరిగింది. అంటే వైవి సుబ్బారెడ్డి చెప్పితేనే పిఏ చేస్తాడు. వైవి సుబ్బారెడ్డి ప్రేమియం లేకుండా పిఏ చేయడం అనేది అది అసంభవం. ఆయన మాట అధికారులు ఇదే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకా డెప్త్ గా ఇది ప్రభుత్వం ఇంకా దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో రెక్టిఫై చేసి ఇంకా ముందుకు పోతారు. కానీ ఇక్కడ ఏమంటే మనం చూస్తున్నాం గతంలో ఏదైతే ఆ టెస్టులు చేయాలి అని చెప్పేసి ఏదైతే జివో పాస్ చేస్తే దాన్ని కూడా టెండర్ లో పెట్టకుండా చేసేదో. కానీ ఇప్పుడు ప్రభుత్వము అవి ఏదైతే ఎఫ్ఎస్ దాదాపు 40 మందిని 60 రకాల వస్తువులు ఏదైతే జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, బాదం పప్పు, శనగలు, చక్కెర ఇలాంటివి 60 వస్తువుల్ని ఏదైతే 40 మంది ఉద్యోగస్తులను పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో టెస్టులు చేసి ఆ తర్వాతే ఈరోజు ఏదైతే ప్రసాదాలకి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అంటే అంత సీరియస్నెస్ గా చేస్తున్నారు. ఆ విధంగా సీరియస్నెస్ గా చేయకపోతే ఖచ్చితంగా బోర్డు పైన కానీ అధికారుల పైన కానీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా లేకుండా గాలికి వదిలేసి ఆ రోజు పిఏ చెప్పాడు లేదా ఆ రోజు అధికారులు చెప్పారు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్కడో మిస్యూజ్ జరుగుతూ ఉంది. ఈ దినేష్ గారి రిపోర్ట్ లో కానీ లేదా సిబిఎస్ఈ ఇచ్చిన రిపోర్ట్ లో కానీ ఎందుకు అసలైన క్యాండిడేట్లు వాళ్ళు ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏదో కోర్టులకు పోవడము. వైవి సుబ్బారెడ్డి కూడా నన్ను ఏదైతే ఎంక్వైరీ చేశారంటే ఆయన సుప్రీంకోర్టుకు పోయారు. అదే విధంగా ఈయన సుబ్రహ్మణ్య స్వామి ప్రతి దాంట్లో పోయి పిటిషన్ వేస్తాడు. ఆయన పిటిషన్ కూడా ఏదైతే కొట్టేయడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దీని విచారణకు రాకూడదు, ఇది ఆపాలి అని చెప్పి చేయకపోతే ఆ జస్టిస్ సూర్యకాంత్ కూడా ధర్మాసనంలో కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారు పోతే ఆయనది కూడా కొట్టేసి దర్యాప్తు చేసి ఈరోజు పూర్తి నివేదిక రావాలి. ఇంకా ఖచ్చితంగా రాజకీయ బోర్డు సభ్యులు సంబంధం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఖచ్చితంగా 100% చెప్తున్నాం. ఎందుకంటే పిఏలు కానీ అధికారులు కానీ వాళ్ళు చెప్తే వింటారు. ఇప్పుడు టెండర్లకు పోయినప్పుడు ఆ టెండర్లో ఏదైతే ఈ పాయింట్స్ నే వాళ్ళు యాడ్ చేయలేదంటే 4 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆ పాయింట్స్ యాడ్ చేయలేదంటే ఏదైతే కండిషన్ పెట్టింది దాన్ని టెస్ట్ చేయాలి, ప్రతిసారి టెస్ట్ చేసి లోపల పంపించాలనే దాన్ని ఈరోజు బీటా సిటో స్టెల్ పరీక్షని చేయకుండా వీళ్ళు ఆపారంటే పెద్దల ప్రేమేమి లేకుండా ఏ విధంగా జరుగుతుంది? ఖచ్చితంగా ఎవరు చెప్తే వీళ్ళు విన్నారని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు బయటపడుతుంది.
వీళ్ళు కోర్టుకు పోయి దాన్ని ఆపాలనే ప్రయత్నము, మమ్మల్ని విచారణకు రాని పిలవకూడదు అని చెప్పేసి స్టే తెచ్చుకోవడము, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎస్